వెల్కమ్ టు బిహెచ్ఆర్ఎం తెలుగు వ్లాగ్స్ అండి. రేపే జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్. 2024 సంవత్సరం ఎలా గడిచింది మీ అందరికీ? 2024 సంవత్సరంలో నా అనుభవాలు, మా కుటుంబ అనుభవాల గురించి మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 2024లో మా కుటుంబ సభ్యులందరికీ కలిగిన అనుభవాలు కొన్ని జరిగిన విషయాల్లో కొన్ని అనుభవాలు ఆనందాన్ని ఇచ్చాయి, కొన్ని అనుభవాలు బాధను మిగిల్చాయి. ప్రతి మనిషికి రెండు జరుగుతూనే ఉంటాయి జీవితంలో. అలాగే మా జీవితంలో కూడా ఈ 2024లో సంతోషాల కంటే కొంచెం బాధలు ఎక్కువ ఉన్నాయండి. సరే, అన్నీ తట్టుకుని మనం జరగబోయే దాని గురించి మంచిగా జరుగుతుందని ఆలోచిస్తూ ఆశతో బ్రతకడమే కదా చేసేది. రెండు 2024 జనవరి 9వ తారీఖు నేను క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను కుడికంటికి. అది ఎందుకో అంత సక్సెస్ కాలేదండి ఎల్వి ప్రసాద్లో. దానికి ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఎప్పటి వరకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అదొక ఇబ్బంది, అనారోగ్య సమస్యలతో దాంతో స్టార్ట్ అయింది. ఏప్రిల్లో మా వారికి ఒక కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాం. ఆయన బాగానే ఉన్నారు. ఏప్రిల్ 18 ఒక శుభవార్త అండి. మా కుటుంబంలోనికి ఒక కొత్త వ్యక్తి వచ్చారు. అతన్నే మా చిన్న బాబుకి ఒక బాబు పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది. పాప పుడుతుందని ఎదురు చూసాం, కానీ మా కుటుంబంలో అందరూ మగపిల్లలే పుట్టారు. మాకు 2 బాబులు, మా పెద్ద బాబుకి 2 బాబులు, చిన్న బాబుకి కూడా బాబు పుట్టాడండి. అయినా సంతోషమే. 2011 ఏప్రిల్ 11 జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం అండి. మా ఇంటికి పెద్ద దిక్కైన మా పెద్ద ఆడపడుచు గారి భర్త కాలం చేశారు. అది చాలా బాధాకరమైన విషయం. అనారోగ్యంతో ఆయన చనిపోయారు. దాని తర్వాత 2018లో ఏప్రిల్ 18న మా చిన్న బాబుకి బాబు పుట్టాడు. అదొక సంతోషకరమైన విషయం. బాధ, సంతోషాలు ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయని జీవితంలో. తర్వాత జూలై 17 తొలి ఏకాదశి రోజు మా అమ్మగారు కాలం చేశారు. అది మరిచిపోలేని రోజు నా జీవితంలో. చాలా బాధాకరమైన రోజు అండి. అమ్మ అనారోగ్యంతోనే మా కాలం చేశారు. నవంబర్ 20వ తారీఖున
మా వారికి రెండో కంటి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాం, అది సక్సెస్ అయింది, బాగానే ఉన్నారండి. నా కుడి కంటికి చేయించిన క్యాటరాక్ట్ ఆపరేషన్ వల్ల నేను ఎప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. రెండు 2024 దసరా రోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. ఇదొక సంతోషకరమైన వార్త. కాకపోతే నాకు దీనిలో అంత అనుభవం లేదు, ఇంకా నేను సక్సెస్గా ఏం అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియోస్ని. నేను అప్గ్రేడ్ అయ్యా తొందరలోనే సక్సెస్ అవుతానని ఆశిస్తున్నాను. మీ అందరూ ఆదరించాలండి. మీ అందరి ఆదరణతో నా వీడియోస్ సక్సెస్ అవుతాయని అనుకుంటున్నాను. మా పెద్దబాబు వాళ్ళ పెద్దబాబు 3rd మంత్లో అమెరికా నుంచి వచ్చి మా దగ్గర వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాడండి 5 years వరకు. తర్వాత 1 year మా దగ్గరే ఉండి యూకేజీ చదువుకొని April 20న అమెరికా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాడు. కానీ మా దగ్గర పెంచిన ప్రేమ ఏమో ఆ బాబుని వెళ్తే చాలా బాధాకరంగా ఉందండి. కాకపోతే వెళ్ళింది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి, వాళ్ళకి 5 సంవత్సరాలు దూరంగా ఉన్నాడని అదొక సంతోషంగా ఉందండి. ఈ సంవత్సరం మొత్తం మీద సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ అన్నట్టు 2024 సంవత్సరం ఎండింగ్ అయిపోయిందండి. 2025 సంవత్సరం అన్నీ సంతోషమైన, అనుకున్న పనులన్నీ అవుతాయని, అందరం కలిసిమెలిసి ప్రేమానురాగాలతో ఉండి యూట్యూబ్ ఛానల్ను కూడా సక్సెస్తో వీడియోలు చేయగల సామర్థ్యాన్ని పెంచుకుని అందరి అభిమానం పొందుతానని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. మీ అందరి అభిమానం పొందటానికి మీ అందరి సహకారం కావాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.